అనగనగా ఒక ఊరు. అక్కడ మండు వేసవి కావడంతో విపరీతమైన ఎండగా ఉంది. దానితో ఒక కాకికి పాపం విపరీతంగా దాహం వేసింది. దానికి ఎక్కడా నీరు దొరకలేదు. చెరువులు, బావులు, కాలువలు అన్నీ ఎండిపోయాయి. ఎక్కడెక్కడో కాకి తిరిగినప్పటికీ దానికి నీళ్లు దొరకలేదు. నాలుక, గొంతు తడారిపోయింది. ఏం చేయాలో కాకి పాలు పోలేదు. నీటి కోసం వెతుకుతున్న కాకి ఒక కుండ కనిపించింది. అందులో నీళ్లు ఉంటాయేమో అని కాకి ఆశగా ఆ కుండపై వాలి లోపలికి తొంగి చూసింది. ఆ కుండలో ఎక్కడో అట్టడుగున కొన్ని నీళ్లు కనిపించాయి. ఆ నీటిని తాగడానికి కాకి పాపం చాలా ప్రయత్నించింది. నీరు అడుగున ఉండడం వల్ల దానికి అందలేదు. దాంతో దాహంతో అల్లాడుతున్న ఆ కాకి నీరు కనిపించినప్పటికీ తాగలేకపోతున్నందుకు బాధపడింది. అటు ఇటు చూసింది, అంతా తిరిగింది. కుండకు సమీపాన కాకి గులకరాళ్ళు కనిపించాయి. వెంటనే కాకి ఒక ఉపాయం తట్టింది. ఒక్కో రాయిని పట్టుకొచ్చి ఆ కుండలో మెల్లగా జారి విడిచింది. ఆ రాళ్లన్నీ నీటి అడుగు భాగానికి చేరాయి. రాళ్లు పెరిగిన కొద్దీ నీరు పైకి వచ్చింది. అలా నీళ్లు పైకి వచ్చే వరకు కాకి గులకరాలను కుండలో వేస్తూ ఉంది. అలా కొద్దిసేపటికి కుండలోని నీళ్లు పైకి వచ్చాయి. కాకి ఆ నీటిని తాగి తన దాహం తెచ్చుకొని ఆనందంగా ఎగిరిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎటువంటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు. సమస్యలు వచ్చినప్పుడు మనం సహనంగా ఉండి కష్టపడి పనిచేసినట్లయితే పరిష్కార మార్గం లభిస్తుంది.